గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో రాజ్ తరుణ్ వ్యవహారం బాగా చెక్కలు కొడుతుంది. యంగ్ హీరో రాజ్ తరుణ్ తనతో కొన్నేళ్లు సహజీవనం చేసి ఇప్పుడు మాల్వి మల్హోత్రాకి దగ్గరే తనను వదిలించుకోవాలని చూస్తున్నాడంటూ లావణ్య ఈ మధ్యనే పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ ఉండటం ఈ వివాదం రోజుకో మలుపు తీసుకుంటుంది. తాజాగా రాజ్ తరుణ్ పై మరికొన్ని సంచలన ఆరోపణలు చేసింది లావణ్య. అతనికి చాలా మందితో ఎఫైర్స్ ఉన్నాయని, ఆ లిస్టులో ఇద్దరిలోకం ఒకటే నటి శాలిని పాండే, లవర్ హీరోయిన్ రిద్ధి కుమార్ తో పాటుగా బిగ్ బాస్ అరియానా గ్లోరీతో కూడా సంబంధం ఉందంటూ తాజాగా మరొక బాంబు పేల్చింది. తాజాగా లావణ్య మీడియాతో మాట్లాడుతూ రాజ్ తరుణ్ కు చాలా ఎఫైర్స్ ఉన్నాయి, అవి నాకు ప్రాబ్లం అయ్యుంటే ఇన్నేళ్లలో ఎప్పుడో ఈ పని చేసేదానిని కాదు, డబ్బుల కోసమే అయితే 10 ఏళ్లు వెయిట్ చేసేదాన్ని కాదు, ఇంత జరిగిన లైఫ్ రోడ్డును పడ్డాక ఏది దాచుకోవాలి అనుకోవటం లేదు. లవర్ సినిమా నుంచే ఇలాంటి ఎఫైర్లు స్టార్ట్ అయ్యాయి, అప్పటి నుంచే మా మధ్య గొడవలు మొదలయ్యాయి అని అన్నారు. రిద్ధి కుమార్తో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. 1 ఏడాది పాటు వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. నేను ఆ అమ్మాయికి కాల్ చేసి చెప్పడంతో 6 నెలల తర్వాత ఆ అమ్మాయి ఆపేసింది అని లావణ్య చెప్పింది. కొంతమంది హీరోయిన్ల పేర్లు గుర్తుకు రావటం లేదని తెలిపింది. ఇద్దరి లోకం ఒకటే సినిమా హీరోయిన్తో కూడా రాజ్ తరుణ్కి ఎఫ్ఐఆర్ ఉందని తెలిపింది. అలాగే బిగ్ బాస్ అరియానా గ్లోరీతో మాట్లాడేవాడు. ఆమెతో కేవలం 1 రోజు మాత్రమే షూటింగ్ జరిగింది, పెద్దగా పరిచయం కూడా లేదు. ఏం జరిగిందో ఏమో కానీ ఆ 1 రోజులోనే కలిసిపోయారు. అప్పట్లో నాకు డిజైనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది. ఆ సమయంలో 3 నెలల కోర్సు కోసం గోవా వెళ్ళాను. నేను వెళ్ళిన 1 నెల రోజులకే హైదరాబాద్లో అరియానాతో స్టార్ట్ చేశాడు. నటుడు రాజా రవీంద్ర నాకు ఫోన్ చేసి నీకు హ్యాట్స్ ఆఫ్ అని అన్నాడు. ఇప్పుడు ఈ కోర్సులని ఎందుకు, అతన్ని చూసుకుంటే సరిపోదా, నువ్విప్పుడు తిరిగి రాకపోతే రాజ్ తరుణ్ నీ చేయి దాటిపోతాడు అని అన్నాడు. అప్పటికప్పుడు లగేజ్ ప్యాక్ చేసుకొని వచ్చేసానని లావణ్య తెలిపింది. రాజ్ తరుణ్ కు ఎన్ని అక్రమ సంబంధాలున్నా అతనంటే ఇష్టంతోనే ఇన్నాళ్ళు ఉన్నానని లావణ్య చెప్పింది. ఇప్పటికీ తనని కావాలని అనుకుంటున్నానని, కానీ ఇంత జరిగాక ఆ హోప్ లేదని అంటోంది. తనను వదిలించుకోవటానికి జైలుకైనా వెళ్లడానికి సిద్ధపడుతున్న రాజ్ తరుణ్ మళ్ళీ తనను యాక్సెప్ట్ చేస్తాడని నమ్మకం లేదని తెలిపింది. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు కూడా అతను తానా అంటే తందానా అంటారని, తాము ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని అన్నారని లావణ్య చెప్తూ వస్తుంది. అయితే లావణ్య తాజాగా చేసిన ఈ హాట్ కామెంట్స్ పై అరియానా, రాజ్ తరుణ్ ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి మరి.